వీళ్ళకి పని పాట ఏమి ఉండదా? అన్నీ కూడా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు అనే డౌట్ అయితే చాలా మందికి వచ్చే ఉంటుంది కదా! పని పాట లేకపోవడం ఏంటండి బాబు! నేనైతే ఒక హౌస్ వైఫ్‌గా ఇంట్లో ఏమేమైతే పనులు చేసుకుంటానో అవన్నీ కూడా ఇలా వీడియోస్ రూపంలో మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొంతమందయితే కంటెంట్‌ని క్రియేట్ చేసి మరి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏదేమైనా కానీ ఇలా వీడియో షూట్ చేసుకోవడం అన్నదంతా కూడా ఒక పని. ఇంకా దాన్ని ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఇంకొక పననమాట. అసలు ఇవన్నీ ఎందుకు? వీడియోస్ కోసం అంత కష్టపడడం అవసరమా? అనే డౌట్ కూడా రావచ్చు మీకు. నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని. ఎవ్వరైనా సరే ఏదైనా పని చేస్తున్నారు అంటే దాంట్లో 1% అయినా లాభం లేకుండా ఏదైనా చేస్తారా చెప్పండి? ఇలా వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నామంటే నేను ఒక యాస్ ఎ క్రియేటర్‌గా చెప్తున్నాను. మాకైతే మంత్లీ ఆర్ 2 మంత్స్‌కి ఒక్కసారైనా ఇన్‌కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఇదంతా కూడా ఛానెల్‌కున్న గ్రోత్‌ని బట్టి, సబ్‌స్క్రైబర్స్ ఇంకా వీడియోస్‌కొచ్చిన వ్యూస్ బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది మంత్లీ 10,000 నుంచి 1,00,000 వరకు కూడా ఎర్న్ చేసేవాళ్ళున్నారు ఇలా వీడియోస్ రూపంలో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.